హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం 6th క్లాస్ నుంచి మొదలు పెట్టుకుందాము. టెక్స్ట్ బుక్ వైజ్గా నేను ఒక్కొక్క లెసన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లెసన్ వస్తుంది. అంటే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ నేను సైన్స్ 6th క్లాస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది సెమిస్టర్ 1 బుక్ అండి, సామాన్య శాస్త్రం 6వ తరగతి బుక్ అనమాట. ఇది ఎడిషన్ వచ్చేసి 2023ది. ఇప్పటికీ ఇదే సిలబస్ ఉంది కదా. మనం ఫస్ట్ లెసన్ అయితే చూసుకుందాం. దీంట్లో చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆహారంలోని అంశాలు అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం మెయిన్ పాయింట్స్ అయితే వివరించుకుంటూ వెళ్ళిపోదామండి. ఇక్కడ ఈ పరిచయాలు ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఏమీ ఉండదు, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. కాబట్టి ఎక్కడెక్కడ పాయింట్స్ కవర్ అవుతున్నాయో నేను అవన్నీ మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ పట్టిక ఉంది కదా, వివిధ ప్రాంతాల లేదా రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు. అంటే ప్రాంతం, రాష్ట్రం అంటే ఇక్కడ రెండు రాష్ట్రాలు ఇచ్చాడు. ఒకటి పంజాబ్, అలాగే ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చారనమాట. అక్కడ వాళ్ళు సాధారణ భోజనాలు అంటే వాళ్ళు రోజువారీ ఏం తింటారనేది ఇక్కడ ఇచ్చారనమాట. పంజాబ్లో చూడండి, ధాన్యం యొక్క పదార్థం అంటే ధాన్యం నుంచి తయారు చేసిన పదార్థాల్లో ముఖ్యంగా మక్కీ లేదా మొక్కజొన్న రోటీ తింటారంట. ఆంధ్రప్రదేశ్లో అన్నం, ఇది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ పప్పు లేదా మాంసం పదార్థం, వాళ్ళు రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ తింటారు. మనం కందిపప్పు రసం లేదా చారు అంటాం కదా, కందిపప్పు రసం మనం పప్పు పదార్థాల్లో ఎక్కువగా తీసుకుంటాం. అలాగే కూరగాయలు, సార్సన్ సాగ్, ఆవాల ఆకుకూర పంజాబ్ నుంచి. మనం దొండకాయ, కూరగాయల్లో మన సాధారణ భోజనం ఏంటంటే దొండకాయ. అంటే ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ సార్సన్ సాగ్, ఆవాల ఆకుకూర. ఇతరములు పెరుగు నెయ్యి, ఎక్కడైనా పెరుగు నెయ్యి కామన్గానే ఉంటుంది కదా. మనం ఎక్కువగా మజ్జిగ అంట, ఇక్కడ పెరుగు నెయ్యి, ఇక్కడ మనకి మజ్జిగ, నెయ్యి, ఊరగాయ. ఆవకాయ అనేది మనకి ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు కదా. సో ఈ టేబుల్ ఒకసారి అయితే మీరు చూసుకోండి. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకి తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఆ అంశాలను ఏమంటామంట మనం? పోషకాలు అనేసి అంటామన్నమాట. అయితే పోషకాల గురించి మనం చూసుకుందాం. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు, అలాగే ప్రోటీన్లనే మాంసకృతులు అంటారు. మనందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ప్రోటీన్స్ అని వస్తుంది, ఒక్కొక్కసారి మాంసకృతులను కూడా ఇస్తారు. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. మన ప్రధాన పోషకాలు ఏంటంట? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లేదా మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇవి మనకి ప్రధాన పోషకాలు. వీటితో పాటు అదనంగా మన శరీరానికి అవసరమయ్యేవి ఏముంటాయంటే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులభం. పిండి పదార్థాల మరియు మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల ఉనికిని పరీక్షించడం అనేది చాలా సులభం అంట. ఈ పరీక్షలు నిర్వహించడానికి మనకి ఏం అవసరం అవుతాయంటే అయోడిన్, కాపర్ సల్ఫేట్, క్యాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు అవసరమవుతాయి. అలాగే కొన్ని పరీక్ష నాళికలు, డ్రాపరు కూడా అవసరమవుతాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. వీటిలో అవసరం కానిది ఏది, అవసరమైనది ఏదని కూడా అడుగుతారు. సో మనకి కావాల్సినవి ఏంటి? అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ద్రావణాలు, అలాగే పరీక్ష నాళికలు, డ్రాపరు కావాలి. ఒక్కొక్కసారి కాస్టిక్ సోడా అని ఇస్తాడు, ఒక్కొక్కసారి సోడియం హైడ్రాక్సైడ్. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. సో అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్, వాటితో పాటు కొన్ని పరీక్ష నాళికలు, డ్రాపరు కూడా అవసరం అవుతాయి. డ్రాపర్ అంటే ఇలాగ డిప్ చేసి మనం తీస్తాం కదా ఆ ద్రావణాలని, అదనమాట. నెక్స్ట్ ఇంక ఇదేం లేదు. నెక్స్ట్ వివిధ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ద్వారా ఈ పరీక్షలు నిర్వహించడం ప్రారంభిద్దాం. అంటే పిండి పదార్థాలలో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు అనేవి స్టార్చ్, చక్కెరల రూపంలో ఉంటాయంట. కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి? ప్రధానంగా మన ఆహారంలో స్టార్చ్ లేదా చక్కెరల రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో
టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయడానికి మీకు అవసరమయ్యేటిది ఏంటి అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకుని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. దేనిని కలపడం ద్వారా అని అడగచ్చు. సో టింక్చర్ అయోడిన్ అని గుర్తుపెట్టుకోండి. ఒక పరీక్ష నాళికలో సగం వాటర్ తీసుకుంటామండి, దాంట్లో టింక్చర్ అయోడిన్ అనేది కొన్ని డ్రాప్స్ అనేవి వేస్తాం మనం. అప్పుడు ఏం తయారవుతుంది, మనకి సజల అయోడిన్ ద్రావణం అనేది తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్నాక అంటే మనకి ఏమేం కావాలి, ఈ టెస్ట్స్కి ఏమేం కావాలన్నవి ఇలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. అంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకొని మనం ఒక 100 మిల్లీలీటర్ల వాటర్ తీసుకోవాలి. ఆ 100 ml వాటర్లో మనం 2 గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ కరిగించామనుకోండి, అప్పుడు కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది తయారు చేయవచ్చు. కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి ఈ కింది ఏమేమి అవసరం అవుతాయని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఒక ఆప్షన్లో 2 గ్రాముల కాపర్ సల్ఫేట్, ఇక్కడ 100 ml వాటర్ అనేసి ఇస్తాడు. ఇవి విడివిడిగానే ఇస్తాడు, లేకపోతే కలిపైన ఇస్తాడు. లేకపోతే ఇక్కడ 100 ml కాకుండా 50 ml అనో, లేకపోతే ఇక్కడ 2 గ్రామ్స్ ఇచ్చి ఇక్కడ 50 ml అనో, లేకపోతే ఇక్కడ 100 ml ఇచ్చి ఇక్కడ 1 గ్రామ్ అనో, అలాగా మనకి మార్చి ఇవ్వచ్చు. కాబట్టి మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 2 గ్రాములు కాపర్ సల్ఫేట్ తీసుకున్నప్పుడు మనకి 100 మిల్లీలీటర్ల నీరు అనేది అవసరం అవుతుంది. అలా కరిగించడం ద్వారా మనకి ఏర్పడే ద్రావణం ఏంటి, కాపర్ సల్ఫేట్ ద్రావణం అనమాట. నెక్స్ట్ చూడండి, 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను తీసుకొని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని కరిగించడం ద్వారా మనకు అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని మనం తయారు చేయవచ్చు అంట. ఇక్కడ చూసారా, కాపర్ సల్ఫేట్ ద్రావణానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ సరిపోతుంది. 100 ml నీటిలో కరిగించాల్సి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ చూడండి, కాస్టిక్ సోడా ద్రావణం బాగా గుర్తుపెట్టుకోండి. 2 కాస్టిక్ సోడా ద్రావణానికి మాత్రం 10 గ్రాముల కాస్టిక్ సోడాని తీసుకోవాలి. వాటర్ మాత్రం 100 ml. కానీ కాపర్ సల్ఫేట్ 2 గ్రామ్స్, కాస్టిక్ సోడాకి అయితే కాస్టిక్ సోడా అనేది 10 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 3 ఒకసారి మీరు బాగా చూసుకోండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోతే మీ దగ్గర స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లేదంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వని వారు అప్పుడు మీకు ఇలాంటివన్నీ కూడా నేను పెడతాను అక్కడ పీడిఎఫ్స్. నెక్స్ట్ ఇప్పుడు పిండి పదార్థం కోసం పరీక్ష అనేది ఎలా చేస్తారనేది చూద్దాము. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థంను తీసుకోవాలి. దానిపైన 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయాలన్నమాట. సజల అయోడిన్ ద్రావణాన్ని మనం ఇందాకే తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం, ఏదైనా ఒక ఆహార పదార్థం లేదా ఒక ముడి పదార్థాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత దానిపై ఏం వేయాలంటే 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం మనం తయారు చేసుకున్నాం కదా, అది 2 నుంచి 3 చుక్కలు వేయాలన్నమాట. అప్పుడు ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందేమో మనం గమనించాలి. అది నీలి నలుపుగా మారిందా, నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పదార్థం తీసుకున్నామండి, ఆ పదార్థం మీద 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం అనేది వేసాము. అప్పుడు ఆ పదార్థం ఒకవేళ నీలి నలుపుగా మారిందనుకోండి, అప్పుడు ఆ పదార్థం ఏం కలిగి ఉంది, స్టార్చ్ కలిగి ఉంది, అంటే పిండి పదార్థాన్ని కలిగి ఉందనేసి అర్థం అనమాట. మనకి నీలి నలుపు రంగులోకి మారింది ఒక పదార్థం, అంటే 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయగానే నీలి నలుపు రంగులోకి మారింది. అయినా ఈ పదార్థం కింది వాటిలో ఏం కలిగి ఉంది, ప్రోటీన్సా లేకపోతే పిండి పదార్థమా, ఇలా ఇస్తాడనమాట. అప్పుడు మనం ఏం పెట్టాలి, పిండి పదార్థం అనేసి ఆప్షన్లో మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా క్లారిటీగా మంచిగా చదవాలి. 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేస్తే అది నీలి నలుపుగా మారితే అది స్టార్చ్ కలిగి ఉంది లేదా పిండి పదార్థం కలిగి ఉందనేసి మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ప్రోటీన్ కోసం పరీక్ష చూద్దాము. పరీక్ష కోసం మనం కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. అయితే మనం తీసుకున్న ఆహార పదార్థం అనేది ఘన పదార్థం అనుకోండి, దాన్ని ముద్దగా చేయాలి లేదా పొడిగా నూరుకోవాలి. తర్వాత కొద్ది మొత్తంలో మనం ఆహార పదార్థం ఏదైతే పొడిగా నూరుకున్నామో దాన్ని కొద్ది మొత్తంలో తీసుకొని దాన్ని కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో ఉంచాలన్నమాట. దీనికి ఏం కలపాలంటే మనం
10 చుక్కల నీరు కలిపి పరీక్ష నాళికను ఫస్ట్ బాగా కదపాలి. ఆ కొంత భాగం పరీక్ష నాళికలో వేసి దానిలో ఒక 10 చుక్కల నీరు వేసి పరీక్ష నాళికను బాగా కదపాలి. ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలి. ఒక డ్రాపర్ను తీసుకొని మనం 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది వేయాలి. నెక్స్ట్ 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలన్నమాట. వేసిన తర్వాత పరీక్ష నాళికను బాగా కదిలించి తర్వాత కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచాలి. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కదిలించాలి. ఒకసారి బాగా కదిలించి తర్వాత కదపకూడదు మనం. తర్వాత కొద్ది నిమిషాల పాటు కదపకుండా ఒక స్టాండ్లో పెట్టేయాలి. అప్పుడు పరీక్ష నాళికలోని పదార్థం ఊదా రంగులోకి మారితే ఆ ఆహారంలో ప్రోటీన్ ఉనికిని మనం సూచిస్తుందన్నమాట. మన పరీక్ష నాళికలో పదార్థం అనేది కొద్దిసేపటికి ఊదా రంగులోకి మారిందనుకోండి, అది దేన్ని సూచిస్తుంది? ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. ఇందాక పిండి పదార్థం ఏ కలరు? నీలి నలుపు రంగు కదా. నీలి నలుపు రంగులోకి మారినప్పుడు ఏం సూచించింది? పిండి పదార్థాన్ని సూచించింది. కానీ ఊదా రంగులోకి మారింది కదా ఇక్కడ మన ప్రయోగంలో, అది దేన్ని సూచిస్తుంది అంటే ప్రోటీన్ సూచిస్తుంది. ప్రోటీన్ ఉనికిని సూచించే రంగు ఏంటి? ఊదా రంగు. ఇలా కూడా అడుగుతాడు క్వశ్చన్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ తీసుకొని చేయమన్నాడు అనమాట. అందులో స్టార్చ్ ఉందా, లేకపోతే ప్రోటీన్స్ ఉన్నాయా, కొవ్వు ఉందా అని చెప్పి పిల్లలకి ప్రయోగం చేయమని ఇచ్చాడు అంతే. మనకి పిండి పదార్థం ప్రోటీన్ పరీక్ష అయిపోయింది కదా. నెక్స్ట్ కొవ్వుల కోసం పరీక్ష అనేది చూద్దాము. కొవ్వుల కోసం పరీక్ష. కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోండి, దాన్ని ఒక కాగితంలో చుట్టి నలపాలి. కొంచెం ఆహార పదార్థం అనేది తీసుకోండి, దాన్ని ఒక కాగితంలో చుట్టి నలపండి. కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దాన్ని జాగ్రత్తగా గమనించండి. కాగితంపై నూనె మరక ఉందా? ఆ కాగితాన్ని కాంతికి ఎదురుగా పట్టుకోండి. మీరు ఈ నూనె మరక ద్వారా కాంతిని అస్పష్టంగా చూడగలుగుతున్నారా? కాగితంపై ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని చూపిస్తుంది. ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. మనం చిన్నప్పుడు స్నాక్స్ అనేవి పేపర్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాం కదా. అప్పుడు అది ఆయిల్ ఫుడ్ అయితే, దాంట్లో కొవ్వు ఉన్న ఫుడ్ అయితే ఏమయ్యేది? ఆ పేపర్ అంతా కూడా ఆయిలీగా అయిపోయేది కదా. ఇది మనందరికీ బాగా తెలుసు. సో ఆహార పదార్థం తీసుకొని కాగితంలో పెట్టి నలిపిన తర్వాత ఆ కాగితం అనేది చిరిగిపోకూడదు. అప్పుడు ఆ కాగితాన్ని మళ్ళీ నార్మల్గా చేసి దాన్ని చూస్తే అప్పుడు మనకి నూనె మరక అనేది కనిపిస్తుంది అనమాట. అప్పుడు అందులో ఏముందని అర్థం? దానిలో కొవ్వు ఉందని అర్థం అనమాట. వేర్వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి? పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మన శరీరానికి శక్తిని అందించేవేంటి? ప్రధానంగా పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే కొవ్వులు కూడా మనకి శక్తిని అందిస్తాయి. అయితే నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తినిస్తాయంట. నిజానికి ఏంటంటే కొవ్వులు సేమ్ క్వాంటిటీలో మనం కొవ్వులున్న పదార్థము అలాగే పిండి పదార్థాలు ఉన్న పదార్థము పోలిస్తే అధిక శక్తినిచ్చేవి ఏంటంటే కొవ్వులేనంట. పిండి పదార్థాలతో పోలిస్తే కొవ్వులు ఎక్కువ శక్తినిస్తాయంట. కొవ్వులు అలాగే పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారనమాట. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటాము? శక్తినిచ్చే ఆహార పదార్థాలు అనేసి అంటాము. మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృతులు అవసరం. మన శరీరం యొక్క పెరుగుదల అలాగే మరమ్మతుల కోసం ఏం అవసరం? మనకి మాంసకృతులు అవసరం. శక్తి కోసం కార్బోహైడ్రేట్స్ అలాగే కొవ్వులు అవసరం కదా. శరీరం యొక్క పెరుగుదలకి ఏం అవసరం అంటే మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రోటీన్స్ అవసరం అవుతాయి. పిండి పదార్థం. ఫస్ట్ పిండి పదార్థాలు లభించే వనరులు ఏంటో చూద్దాం మనం. చిలకడ దుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, సజ్జలు, బియ్యం, గోధుమలు. చూస్తున్నారు కదా. మనకి పిండి పదార్థాలు లభించే వనరులు ఏంటేంటి? చిలకడ దుంపలు మనకు బాగా తెలుసు. చిలకడ దుంప, బంగాళదుంప, చెరకు. బొప్పాయిలో పిండి పదార్థం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. బొప్పాయి అనేది ఉండదు అనుకుంటాం మనం, కానీ బొప్పాయి. అలాగే పుచ్చకాయ, మామిడి. ఈ మూడు అస్సలు గెస్ చేయలేరు ఎవరు. సో ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి డిఫరెంట్గా ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి.
చిలకడదుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, అలాగే సజ్జలు, బియ్యం, గోధుమలు, వీటిలో పిండి పదార్థాలు ఉంటాయని మనకు తెలుసు. నెక్స్ట్ చూడండి, ఇదంతా కూడా కొవ్వులు లభించే వనరులు అనమాట. ఇవన్నీ కూడా అవి ఏంటనే చూద్దాము. ఇందులో మళ్ళీ ఎలా ఇచ్చారంటే మొక్కల నుంచి లభించేవి ఇవి జంతువుల నుంచి మొక్కల నుంచి లభించేవి, జంతువుల నుంచి లభించేవి కొవ్వులు సంబంధించినవి అనమాట. మొక్కల నుంచి కొవ్వులు గల మొక్కల నుంచి సంబంధించే పదార్థాలు ఏంటో చూద్దాము. ఇవన్నీ కూడా నూనెలు అనమాట. వేరుశెనగ, అలాగే నువ్వులు, బాదం పప్పు, ఇంకా మస్టర్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్. ఈ ఆయిల్స్ మనకు ఆయిల్స్లో ఉంటాయని తెలుసు. ఆయిల్స్ అన్ని కొవ్వులు కలిగి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే వాటితో పాటు బాదం పప్పు, నువ్వులు, వేరుశెనగలు, బాదం పప్పు, నువ్వుల్లో కూడా మనకి కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కల నుంచి వచ్చేవన్నమాట. నెక్స్ట్ మనకి జంతువుల నుంచి లభించేవి ఏంటో చూద్దాము. జంతువుల నుంచి లభించి కొవ్వులు గలవి మాంసం, అలాగే నెయ్యి, పాలు, బటర్, వెన్న, క్రీమ్, అలాగే గుడ్లు, అలాగే చేపలు. వీటన్నింటిలో కూడా కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ జంతువులకు సంబంధించినవి అనమాట. ఇలా మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆహార పదార్థాలు, దీంట్లో కొవ్వులు గలవి ఏంటి, వీటిలో కానిదేది, కొవ్వులు కలిగింది ఏది, ఇలా కూడా మనకి తిప్పి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనం ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్స్ లభించే వనరులు అనమాట. ప్రోటీన్స్ లభించే వనరులు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ అంతే. పైన మొక్కల నుంచి లభించేవి, కింద జంతువుల నుంచి లభించేవి అనమాట. మొక్కల నుంచి లభించేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మొక్కల నుంచి లభించేవి చూడండి, శనగలు, అలాగే పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ. శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, అలాగే బఠానీ. ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కలిగినవి, మొక్కల నుంచి లభించేవి అనమాట. నెక్స్ట్ మాంసం, అంటే జంతువుల నుంచి లభించేవి ఏంటో చూద్దాం. మాంసం, చేపలు, పాలు, పన్నీరు, గుడ్లు. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తారు. ఏ ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తారంటే ప్రోటీన్స్ కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలను పిలుస్తారు. అంటే మన ఎదుగుదలకి యూజ్ అవుతాయి అన్నమాట. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి ఏంటంటే విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళుని, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అన్నమాట. విటమిన్లు అనేవి అనేక రకాలుగా ఉండి వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. మనకు తెలిసిందే కదా. వీటిలో ఏమేమి ఉంటాయి? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. విటమిన్ బి అనేది ఒకటి కాదు, విటమిన్ బి అనేది ఒక సమూహం అన్నమాట. బి కాంప్లెక్స్ అంటాం కదా. దీంట్లో చాలా ఉంటాయి. ఇంకా మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. మన శరీరానికి ప్రతి విటమిన్ కూడా కొంచెం పరిమాణంలో ఖచ్చితంగా అవసరం అవుతుంది కదా. మనం విటమిన్ ఏ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాము. విటమిన్ ఏ అనేది మన చర్మము అలాగే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట. చర్మాన్ని అలాగే కళ్ళను. విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంని ఉపయోగించుకోవడంలో విటమిన్ డి అనేది తోడ్పడుతుంది అనమాట. ఖనిజ లవణాలు అనేవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు అలాగే మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమేనంట. శరీరం మంచిగా పెరగాలన్నా, అదే శరీరం యొక్క పెరుగుదలకైనా అలాగే మంచి ఆరోగ్యం ఉండాలన్నా కూడా ప్రతి ఖనిజ లవణం కూడా అవసరమే. అయితే ఇక్కడ మనకి చూడండి, విటమిన్ ఏ వనరులు, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి వనరులు అనేవి మనకి ఇచ్చారు. వేటిలో ఏముంటాయి అన్నది మనం ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ విటమిన్ ఏ వనరులు అనమాట. విటమిన్ ఏ వనరులు చూడండి, ఇది పటం 1.6. బొప్పాయి, క్యారెట్, మామిడి, వీటన్నింటిలో కూడా విటమిన్ ఏ అనేది ఉంటుందన్నమాట. బొప్పాయి, క్యారెట్, మామిడి. క్యారెట్ మనకి ఆల్రెడీ తెలుసు. బొప్పాయి విటమిన్ ఏ,
అలాగే మామిడికాయలో కూడా విటమిన్ ఏ ఉంటుందన్నమాట. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ తెలిసినవి కాకుండా తెలియంది బాగా గుర్తుపెట్టుకోవాలి. బొప్పాయి, క్యారెట్ విటమిన్ ఏ, దాంతోపాటు మామిడిలో ఉండదు అనుకునేదాన్ని నేను, కానీ ఇక్కడ చదివిన తర్వాతే తెలిసింది నాకైతే. మామిడిలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. అలాగే ఫిష్ ఆయిల్, మిల్క్, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విటమిన్ బి వనరులు చూద్దాము. గోధుమ, బియ్యము, కాలేయము విటమిన్ బి వనరులు అనమాట. ఇవన్నీ కూడా గోధుమ, కాలేయము, బియ్యము, వీటిలో విటమిన్ బి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ విటమిన్ సి వనరులు చూద్దాము. విటమిన్ సి, కమల అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆరెంజెస్, అలాగే జామకాయలు, అలాగే పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి, టొమాటో. విటమిన్ సి చూడండి, కమలకాయల్లో ఉంటుంది, జామకాయల్లో ఉంటుంది, అలాగే పచ్చిమిర్చిలో కూడా ఉంటుందంట విటమిన్ సి, అలాగే నిమ్మకాయ, ఉసిరికాయ, టొమాటో, ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విటమిన్ డి వనరులు అనమాట. విటమిన్ డి వనరులు ఏంటి? చేపల్లో ఉంటుంది విటమిన్ డి, గుడ్లలో ఉంటుంది. గుడ్లు ఇప్పటికే చాలాసార్లు చేపల గుడ్లు వచ్చినాయి చూడండి. ఇందులో ప్రోటీన్స్, అలాగే కొవ్వులు, దీంట్లో చేపల్లో కొవ్వులు, ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. చేపలు, గుడ్లు, బటరు, మిల్క్, అలాగే కాలేయం అనమాట. కాలేయంలో చూడండి విటమిన్ బి వనరులు ఉంటాయి, విటమిన్ డి వనరులు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూసుకోండి, లేకపోతే ఒకసారి ఇందులో చూసుకొని నేను టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెడతాను, దాంట్లో చూసుకోండి. ఆ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకుంటే మీకు కవర్ అయిపోతుంది అనమాట. అలాగే మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేస్తుంది. సూర్యకాంతి సమక్షంలో ఏ విటమిన్ తయారవుతుంది? విటమిన్ డి కదా, విటమిన్ డిని తయారు చేస్తుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలా మందిలో విటమిన్ డి లోపం అనేది వస్తుంది. అవును కదండి. ఇది వరకంటే బయట ఆడుకునేవారు పిల్లలు కూడా, ఇప్పుడు అందరూ ఇంకా లోపలే ఇంట్లోనే ఉంటున్నారు ఎక్కువగా, బయట ఎవరు ఉండట్లేదు కాబట్టి విటమిన్ డి లోపం అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం తీసుకున్నప్పుడు దాంట్లో ఒక నిర్దిష్ట పోషకం అనేది మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుందంట. ఉదాహరణకి బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం తీసుకుంటే దాంట్లో ఇతర పోషకాలన్నింటిలోకెల్లా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువలన బియ్యాన్ని మనం ఏమంటాము? కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అనేసి అంటాము. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు అవసరం. ఇది ఇందాకే చెప్పుకున్నాం మనం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏం పిలుస్తారని బిట్టు కూడా రావచ్చు, కాబట్టి చూసుకోండి. రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. మన ఆహారంలోని పీచు పదార్థం అనేది దేని నుంచి లభిస్తుందంటే ఎక్కువగా ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలగునవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు అన్నమాట. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు మొదలైనవి. బంగాళదుంపల్లో పిండి పదార్థం కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలాగే పీచు పదార్థం కూడా ఉంటుందన్నమాట. అయితే పీచు పదార్థాల ఉపయోగాలు ఏంటో. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం ఆహారానికి బరువుని చేకూరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. ఇది పోషకాలను ఏమి అందించదంట పీచు పదార్థం. మన శరీరంలో ఉన్న పదార్థానికి, ఆహారానికి బరువును అనేది చేకూరుస్తుంది అనమాట. బరువును చేకూర్చి ఇది మన శరీరం నుండి ఏదైతే జీర్ణం కాని ఆహారం ఉంటుందో దాని అంతటినీ కూడా తొలగించడంలో సహాయపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి అయోడిన్ లభించే పదార్థాలన్నీ ఇచ్చారనమాట. చేపలు, అల్లం, పీతలు, రొయ్యలు అవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ భాస్వరం లేదా ఫాస్ఫరస్ లభించే కొన్ని వనరులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా అరటిపండు అండి. అరటిపండులో భాస్వరం ఉంటుంది. అరటిపండు, పచ్చిమిర్చి, బియ్యం, గోధుమలు, అలాగే పాలు అనమాట. వీటిలో భాస్వరం ఉంటుంది, ఫాస్ఫరస్. అలాగే ఇక్కడ ఐరన్ లభించే వనరులు ఇచ్చారనమాట. కాలేయము, అలాగే యాపిల్స్, స్పినాచ్ అవి. నెక్స్ట్ కాల్షియం లభించే కొన్ని వనరులు, పాలు, గుడ్లు, ఇవన్నీ కూడా మనకి ఖనిజ వనరులు అనమాట. అయోడిన్, భాస్వరం, అలాగే ఐరన్, కాల్షియం, వీటిని ఏమంటాం మనం? ఖనిజ వనరులు అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నీరు మన శరీరానికి ఆహారం నుండి వేటిని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది అనమాట. ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం తాగే ద్రవాలు
అనగా నీరు, పాలు, టీ వంటి వాటి నుండి కూడా పొందుతాము. వీటిని అదనంగా మనం చాలా ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కలుపుతాము. మన శరీరానికి నీటిని అందించే ఇతర వనరులు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు టమాటా, నిమ్మకాయ, అలాగే మనం కూరగాయలు తీసుకుంటాం కదా, వాటిని కట్ చేసినప్పుడు గట్రా దాంట్లో నుంచి కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. ఆ వాటర్తో పాటు మనం వంట వండేటప్పుడు ఇంకా కొంచెం వాటర్ అనేది కలుపుతాం అనమాట. నెక్స్ట్ సమతుల ఆహారం. మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం. మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణాల్లో కలిగి ఉండాలి. ఈ పోషకాల్లో ఒకటి మరీ ఎక్కువ, మరొకటి చాలా తక్కువ పరిమాణంలో ఉండకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అటువంటి ఆహారాన్ని మనం ఏమంటామంటే సమతుల ఆహారం అని అంటామన్నమాట. అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండాలన్నమాట. దాన్నే సమతుల ఆహారం అనేసి అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పప్పులు, వేరుశెనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు అంటే పెసలు, శనగలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు, వివిధ రకాల పిండిలతో చేసినవి, మిక్సీ, రోటీ, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెప్ల, అరటి, పాలకూర లేక బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు. ఖరీదైనవి తీసుకోక్కర్లేదు, మనకున్న వాటిలోనే అన్నిట్లో మంచి మంచి పోషకాలు ఉంటాయి. అవన్నీ సమతులంగా తీసుకుంటే మనం సరిపోతుందన్నమాట. అయితే సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఉడికించాలంట. తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు అనేవి కోల్పోతాం. మరి కొంతమంది చూడండి ఎక్కువ వాటర్ వేసేసి, ఇప్పుడు చికెన్ ఏం ఉడికించినా కొంతమంది ఉడికించేసి ఆ వాటర్ని వంపేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కువ వాటర్ వేసేయడం వల్ల అదంతా కూడా ఆవిరైపోతాయి అందులో పోషకాలు. సో మనం తగిన మోతాదులో వాటర్ వేసుకుని వండుకోవాలన్నమాట. ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లు అనేటివి కోల్పోతాయి. మనకి తెలుసు కదా ఇది. మనం ఎప్పుడు కూడా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎప్పుడైనా ముందు కడుక్కొని అప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడిగామనుకోండి వాటిలో ఉన్న విటమిన్లు అనేవి కోల్పోతాం అనమాట. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు అనేవి విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగడం వల్ల కూడా విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి పోతాయి. బియ్యాన్ని పదే పదే కడగడం వల్ల బెర్బెరీ అనే వ్యాధి కూడా వస్తుందని చెప్పుకుంటాం కదా. ఎక్కువగా ఏంటంటే ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుందంట. అందుకే చూసారా, మనల్ని నిమ్మకాయ అనేది వేడి మీద పిండకూడదు అనేసి అంటారు కదా. కాబట్టి ఉడికించేటప్పుడే మన స్టవ్ మీద ఉండగా ఎప్పుడు మన నిమ్మకాయ అనేది పిండం ఏ డిషెస్లో అన్నా కూడా. అందుకే విటమిన్ సి, ఎందుకంటే విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుందంట, అందువల్లే మనం అలా చెయ్యం. అయితే ఆహారాన్ని ఎక్కువగా తినడం, ఎక్కువగా కొవ్వులు తీసుకొని తింటే ఎక్కువగా శక్తి వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ చిన్న ఒక డౌట్లో ఇచ్చారనమాట. అలాగా ఆహారాన్ని ఎక్కువగా తినడం కూడా మనకి హానికరం, ఊబకాయానికి కూడా గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. పోషకాహార లోప వ్యాధులు చూద్దాము. ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటున్నాడు, కానీ కొన్నిసార్లు తను తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. ఇది ఇలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాడు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులనే పోషకాహార లోప వ్యాధులు అనేసి అంటారనమాట. చూడండి ఇక్కడ, ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే, ఒకవేళ అతను తినే ఆహారంలో ప్రోటీన్స్ చాలా కాలం పాటు లేవనుకోండి, అతనికి ఏం కలుగుతాయి చూడండి. అతని ఎదుగుదల కుంటుపడుతుంది, అలాగే ముఖంలో వాపు వస్తుంది, జుట్టు రంగు అనేది కోల్పోతారు, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు. ప్రోటీన్లు కోల్పోవడం వల్ల ఇవన్నీ లక్షణాలు వస్తాయి అనమాట. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు లేవనుకోండి, పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుందంట. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను కదలలేనంత బలహీనంగా ఉంటాడనమాట. ప్రోటీన్ లేకపోతే ఈ లక్షణాలు ఉంటాయి, ప్రోటీన్లు, పిండి పదార్థాలు రెండూ లేకపోతే ఈ లక్షణాలు ఉంటాయి అనమాట. వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు కూడా దారితీయవచ్చంట. అలాగే కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు లోపించినాయి అనుకో మనకి వ్యాధులు, రుగ్మతలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధుల్ని నివారించవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇది మనం స్కూల్లో ఉన్న టైంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకునే వాళ్ళమి ఇది ఇప్పటికీ గుర్తున్న వాళ్ళు ఓకే, గుర్తులేని వాళ్ళు మాత్రం మంచిగా దీని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఒక బిట్టు పడే అవకాశం అయితే ఉంటుంది. విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వలన కలిగే కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు అనమాట. ఇవన్నీ కూడా మనకి విటమిన్లు లేదా ఖనిజ లవణాలు లోపిస్తే వచ్చే వ్యాధులు అనమాట. ఫస్ట్ విటమిన్, ఖనిజ లవణం. ఫస్ట్ చూడండి, విటమిన్ ఏ.
విటమిన్ ఏ లోపం వలన ఏమొస్తుందో చూడండి. విటమిన్ ఏ లోపం వలన దృష్టి లోపం అనేది వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే చూపు మందగించడం, చీకటిలో అంటే రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. విటమిన్ ఏ లోపం వలన దృష్టి లోపం అనేది వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే చూపు మందగించడం, చీకట్లో అంటే రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోతారనమాట. నెక్స్ట్ విటమిన్ B1. విటమిన్ బి కాంప్లెక్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా, అందులో విటమిన్ B1 లోపం వల్ల బెరిబెరి అనేది వస్తుంది. బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. ఈ బెరిబెరి వ్యాధి వలన ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బియ్యాన్ని పదే పదే కడిగినా మరపట్టించినా మనకి బెరిబెరి వ్యాధి అనేది వస్తుంది. దీని లక్షణాలు చూడండి. బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. బలహీనంగా అయిపోతాయి కండరాలు అనేవి, పని చేయడానికి శక్తి అనేది సరిపోదన్నమాట. నెక్స్ట్ చూడండి విటమిన్ సి లోపం వలన స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. దీని లక్షణాలు చూడండి. పంటి చిగుళ్లలో రక్తస్రావం అవుతుంది. గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట. విటమిన్ సి నార్మల్గా మనకి గాయాలు అయినప్పుడు గాయాలు మానడానికి బాగా సహాయపడుతుంది. గాయాలు మానడానికి సహాయపడేది విటమిన్ ఏంటంటే విటమిన్ సి అని పెట్టాలి మనం. ఒకవేళ మరి అది లోపించింది అనుకోండి, గాయాలు మానడానికి మరి ఎక్కువ సమయం పడుతుంది కదా, అలా అనమాట. స్కర్వీ వ్యాధి. దీని లక్షణాలు పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. ఓకే. నెక్స్ట్ విటమిన్ డి లోపం వలన రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం అనమాట. ఎముకలు అనేవి మృదువుగా అయిపోతాయి, దృఢంగా ఉండవు, అలాగే వంగిపోతాయి అనమాట. నెక్స్ట్ కాల్షియం అండి. కాల్షియం లోపం వలన ఎముకలు, దంతక్షయం లోపం ఏంటంటే ఎముకలు మరియు దంతక్షయం అనేది అవుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే బలహీనమైన ఎముకలు మరియు దంతక్షయం అనమాట. నెక్స్ట్ అయోడిన్ లోపం వలన వచ్చే వ్యాధి ఏంటంటే గాయిటర్. అయోడిన్ అనేది ఖనిజ లవణం కదా, దీని లోపం వలన వచ్చేది గాయిటర్. ఇవన్నీ కూడా విటమిన్స్, ఇవి ఖనిజ లవణాలు అనమాట. అయోడిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు చూడండి. మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. గాయిటర్ వ్యాధి లక్షణాలు ఏంటంటే మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపిస్తాయి అనమాట మెడ దగ్గర. అలాగే పిల్లల్లో మానసిక వైకల్యం అనమాట. పిల్లల్లో అయితే మానసిక వైకల్యం కలుగుతుంది. నెక్స్ట్ ఇనుము, ఐరన్ లోపం వలన రక్తహీనత అనేది వస్తుంది. ఐరన్ లోపం వలన ఏమొస్తుందంటే రక్తహీనత అనేది కలుగుతుంది. నీరసంగా ఉంటుంది అనమాట. రక్తహీనత వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుంది. అంతా అయిపోయిందండి లెసన్ అంతా. ఇప్పుడు సారాంశం అనమాట. అంటే మనం ఏమేమి నేర్చుకున్నాం అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు చెప్పుకున్నాం కదా మనం. వీటికి అదనంగా ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇదొక పాయింట్. నెక్స్ట్ పిండి పదార్థాలు, కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మన శరీరానికి ప్రధానంగా శక్తిని అందించేవి ఏంటంటే పిండి పదార్థాలు అలాగే కొవ్వులు. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు మాంసకృతులు, ఖనిజ లవణాలు అవసరం. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి ఏంటి? విటమిన్లు. నెక్స్ట్ చూడండి. సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను, నీటిని కూడా అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వలన కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు. ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకటి ఇచ్చాడు ఇక్కడ. సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్. సంపూర్ణ పోషణ్ ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అని ఉంది ఇక్కడ. ఈ లోగో FSSAI ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అనమాట. ఈ లోగో ఏంటంటే FSSAI అని ఉంటుంది. ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలను ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోకి పోషక విలువలను పెంచడం. నెక్స్ట్ కీలక పదాలు ఇచ్చాడు ఇక్కడ. సమతుల ఆహారం, బెరిబెరి చెప్పుకున్నాం కదా. సమతుల ఆహారం అంటే ఏంటి? అన్ని పోషకాలు తగిన మోతాదులో ఉంటే సమతుల ఆహారం. బెరిబెరి అంటే బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ B1 లోపం వలన వస్తుంది. నెక్స్ట్ పిండి పదార్థాల గురించి చెప్పుకున్నాం. అలాగే పిండి పదార్థాలు, శక్తి, కొవ్వులు, ఖనిజ లవణాలు, పోషకాలు, మాంసకృతులు, పీచు పదార్థం, స్కర్వీ అనేది దేని వలన వస్తుంది? విటమిన్ సి లోపం వలన వస్తుంది. నెక్స్ట్ స్టార్చ్, విటమిన్లు. ఇవన్నీ మనం చర్చించుకున్న అంశాలు అనమాట.
నెక్స్ట్ ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చాడు, మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మన ఆహారంలోని ప్రధాన పోషకాలు అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృతులు, పిండి పదార్థాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు ఏంటి? పిండి పదార్థాలు, కొవ్వులు. మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమయ్యే పోషకాలు ప్రోటీన్స్, అలాగే ఖనిజ లవణాలు. మంచి కంటి చూపుకు అవసరమయ్యే విటమిన్ ఏంటి? ఏ. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణం కాల్షియం. ఈ పోషకం అధికంగా ఉండే రెండేసి ఆహార పదార్థాలను పేర్కొనమన్నాడు. కొవ్వులు వేట్లు ఎక్కువగా ఉంటాయి, ఆయిల్స్, ఇంకా ఫిషెస్, వీటిలో స్టార్చ్ ఎందులో ఉంటుంది? బియ్యము, అలాగే బంగాళదుంప లాంటివి. పీచు పదార్థాలు, చిక్కుడులు, ఇలాగా. మాంసకృతులు అంటే ప్రోటీన్స్, మాంసము, అలాగే పాలు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సరైన వాక్యమును టిక్ మార్క్తో గుర్తించమన్నాడు. అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు. అన్నం మాత్రమే తినడం ద్వారా పోషకాలన్నీ సమకూర్చగలమా? సమకూర్చలేం, కాబట్టి రాంగ్ ఈ స్టేట్మెంట్. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధుల్ని నివారించవచ్చు. అంతే కదా, సమతులాహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోప వ్యాధులు అనేవి నివారించవచ్చు. కరెక్ట్. శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అవును కదా, అన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి ఉండాలి సమతుల ఆహారంలో. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది. మాంసం ఒకటే ఎలా సరిపోతుంది? సరిపోదు, కాబట్టి రాంగ్. నెక్స్ట్ చూడండి, ఖాళీలను పూరించండి అన్నాడు. విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమని చెప్పుకున్నాం మనం? రికెట్స్. నెక్స్ట్ బెరిబెరి అనే వ్యాధి డాష్ లోపం వలన వస్తుంది, విటమిన్ B1 లోపం వలన. నెక్స్ట్ విటమిన్ సి లోపం వలన కలిగే వ్యాధి ఏంటి? స్కర్వీ. నెక్స్ట్ మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచీకటి అనేది వస్తుంది, విటమిన్ ఏ లోపం వలన. ఇవన్నీ కూడా మనకి 6th క్లాస్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు అనే టాపిక్ అండి. మనం ఇది అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, అంతేనండి. ఈ టాపిక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్తో అయితే కలుస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద హైప్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే వెళ్తుంది వీడియో అనేది, బాగా యూస్ అవుతుంది కదా అందరికీ. అలాగే మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి లెసన్ కూడా నేను వివరించి చెప్తాను. ఓకే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టార్గెట్ డిఎస్సి అని చెప్పి. అది నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ బాక్స్లో. జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, లేకపోతే డ్రాఫ్ట్ కాపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మీకు అవసరమైన ప్రతిదీ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే, ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.